ఏకాంతం. ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. లోన్లీనెస్కి ఎలోన్నెస్కి చాలా తేడా ఉంది. ఒంటరితనాన్ని నెగిటివ్గా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయితే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏడుపు వస్తుంది, మన మీద మనకే నమ్మకం పోతుంది. అంతేకాకుండా బ్రతకాలి అనే ఆశ కూడా ఉండదు. అందుకే మన ఒంటరితనంను మనం ధైర్యంగా మార్చుకోవాలి. మనతో ఎవరు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. లైఫ్లో నేను కూడా చాలాసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యాను. దాని నుండి మనం బయటికి రాకపోతే మనం ఇంకా కృంగి కుషించిపోతాం. మనం ఒంటరి అని మనకు అనిపించినప్పుడు ఒంటరిగా ఉండకూడదు. అప్పుడప్పుడు స్నేహితులతో గడపాలి, లేదా మనకిష్టమైన సాంగ్స్ వినాలి, లేదా బుక్స్ చదవాలి, చిన్నపిల్లలతో కాలక్షేపం చేయాలి, మంచి కథలు రాయడానికి ట్రై చేయండి. అప్పుడే ఈ ఒంటరితనం నుంచి మనం బయటపడగలం. కానీ ఎలోన్నెస్ ఆర్ ఏకాంతం అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఏకాంతం కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకున్న ఫ్రెండ్స్, లవ్, బంధువులు అన్నీ పక్కన పెట్టి మీతో మీరే కూర్చోవాలి. ముందుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాసేపు రూమ్లో ఒంటరిగా కూర్చోండి. అప్పుడు నిలువెత్తు అద్దం ముందు నిలబడి అందులో మీ మొహంలో ఉన్న మనోభావాలను పసిగట్టండి. అప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి అలానే చూస్తూ ఉండండి. ఇప్పుడు దాకా ఏం పీకావరా అని అద్దంలో కనిపించే ఆ ఎదవని అడగండి. వాడు ఏం సమాధానం చెప్తాడో జాగ్రత్తగా వినండి. మనకి ఉన్న అన్ని డౌట్లను అద్దంలో ఉన్న వాడిని అడగండి. వాడి దగ్గర 10 సంవత్సరాల వరకు ఉన్న ప్లాన్ని అడిగి తెలుసుకోండి. ప్లాన్ లేదు అంటే వాడి మొహాన్ని ఉమ్మేసి సిగ్గొచ్చేలా తిట్టండి. అప్పుడు కనీసం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ అయినా చెప్తాడేమో విందాం. లేదా పిక్కు మొహం వేస్తే వాడి సమస్యలు ఏంటో తెలుసుకోండి. ఆ సమస్యలకు మీరు మంచి పరిష్కారం చూపించండి. ఎందుకంటే ఈ భూమి మీద మీతో కలిసి వచ్చేది వాడే. పోయేటప్పుడు కూడా వాడే నీతో పోతాడు. వాడిని కొంచెం మంచి దారిలో పెడదాం. వాడు ఎంత ఎదవైనా మనకు తప్పదు కదా. వారంలో ఒక్కసారైనా వాడితో కూర్చోండి. ఇద్దరు కలిసి మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు అద్దంలో ఉన్న ఆ ఎదవతో టైంని స్పేర్ చేయండి. ఇది అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా చేయండి. మనతో మనం ఓపెన్ నిజాయితీ నిలువెత్తు అద్దంలో మాట్లాడుకుంటే లైఫ్లో ముందుకు ఒక అడుగు వేయగలుగుతాం. యా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పమ్మీ signing off. See you all on next week. Thank you all. Thanks a lot.